ఎలా అనిపిస్తుంది జగన్ పరిపాలన 4 సంవత్సరం చూశారు కదా? చాలా ఉందండి. జగన్ పరిపాలన అంటే మనం కూడా తల్లిదండ్రులను కూడా చూడట్లా వాళ్ళని. ఆయన ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వందల మందిని బతికిస్తున్నాడు ఆయన. లక్షల మంది లక్షల మంది బతుకుతున్నారు ఆయన గుండా. ఆయన మళ్ళా అధ్యయుల విద్యలు అంటున్నారు కానీ సొంత కొడుకులే చూడట్లా తల్లిదండ్రులని. ఆయన మరి వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా చూస్తున్నాడు ఆయన ప్రజల్ని. కాదు బాబాయ్ గారు, మీరు లక్షల మందిని జగన్ బతికిస్తున్నా అంటున్నారు. మరి ఈ డబ్బులు ఈ విధంగా ఇవ్వటం ఏంది? జనాలకి రాష్ట్రం అప్పు గొప్ప చేస్తున్నా, నాశనం చేస్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు కదా. చంద్రబాబు అంటానికి ఏముంది, వంక పెట్టడానికి చంద్రబాబు అనేది. అంతేగాని ఆ ప్రతిదీ వాళ్ళకి కుదరినప్పుడు ఆయన అంటే అసలు వీళ్ళకి అది. ఎవరంటే అసలు ఎవరంటేనా జగన్మోహన్ రెడ్డి గారు అట్టుంటాం వీళ్ళకి ఇష్టం. అది అందువలన ఆయన మంచివాడు కాదంట. ఆయన చేసే మేలు ఎంతో కోట్లాది మంది బతుకుతున్నారు ఆయన గుండా. ఈయన ఎవరికి ఎంతమంది బతికిచ్చాడు? ఈయనేం బతికిచ్చాడు? ఎవరికన్నా ఇచ్చండి? ఎవరికన్నా 10 రూపాయలు ఎవరికన్నా ఇచ్చండా? మరి మీకు గతంలో మరి జనం కమిటీలు పెట్టి పనులు చేశాడుగా. మీకు పనులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయలే. ఆయన చేశాడు. ఆయనే ప్రజలను బతికిస్తున్నాడు. వీళ్ళందరినీ వృద్ధాప్యం పెన్షన్ వీళ్ళందరినీ మరి మనం తల్లిదండ్రులకే కూడి పెట్టట్లేదు. ఆయన అందరినీ పోయి తలుపు తట్టేటట్టు చేశాడు కదా. వృద్ధాప్యం జగన్ ఇచ్చేది అంతమంది చంద్రబాబు కూడా ఇచ్చాడుగా. జగన్ ఇచ్చిన అప్పుడు ఇంత తీయలేదుగా. అప్పుడంతా 75 రూపాయలకి ఇచ్చింది ఆయన. ఆయన పరిపాలన మంచిదా? ఇప్పుడు 3,000 ఇచ్చేది మంచిదా? చెప్పండి అండి, ధర్మంగా మాట్లాడదాం. ఎవరైతే మనకి పరిపాలన ఇప్పుడు 2,750 నుంచి 3,000 చేశాడు కదా. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. మరి జగన్ ఈసారి మళ్ళీ గెలుస్తాడా? డెఫినెట్గా గెలవాలి. మరి దేవుని చిత్తం అది. మరి కానీ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్ జగన్ గెలవడం అంటే ఆయన గెలకుండా. కానీ ఆడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వాళ్ళు కాపు సమాజం బలంగా ఉంది. అక్కడి నుంచి ఒక్క ఓటు కూడా రాని, జగన్కి సీటు కూడా రాని అంటున్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళు అనుకున్నంత ఇదేం కాదు ప్రజల్లోది. ఇప్పుడు మనం చూసుకుని సార్, నేను ఒకటే అనేది, మనం నీతి నిజాయితీ కలిగిన వాళ్ళం అయితే ఇంకొకటి కోట్ అయ్యాం మనం. వాళ్ళ తల్లిదండ్రులు పగొట్టుకుని కూడా ప్రతి వాడిని తలుపు తట్టంగా పొద్దున్న లగిసి పోయి ఇగో నీ పెన్షన్ అని చెప్పేసి ఇస్తున్నాడు. మనం లేచి నాన్న నువ్వు మక్కడికి ఆనందిని అంటున్నాం. అంటున్నాం చెప్పు అంటలేదు. కానీ చంద్రబాబు చెప్పేది అంతా మంచిది కాదు. ఆయన మీద ఏదో ఎస్తనం కొంచెం అలా చెప్తున్నాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాన్నగారు ప్రయత్నంలో పెట్టినవి కానీ ఆంబులెన్స్లు కానీ ఇవన్నీ ఎంత చేస్తున్నాని. ఒకవేళ రేపు మరి తెలుగుదేశం పార్టీ వచ్చి వాలంటీర్లు వీళ్ళందరూ ఉంచుతారో తీస్తారంట చంద్రబాబు. ఇప్పుడు వీళ్ళ మీద విరక్తుంది కాబట్టి ఆయన తీయకపోవచ్చు. రేపు ఆయన వచ్చినానికి ఇంకా పెంచుతాడు, జనాలను పెంచుతాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రజల కొరకే మేము బతుకుతున్నాం అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజల కొరకే కానీ నాకేం లేక తింటాకి లేక ఉంటాకి లేక నాకు సంపాదించుకోవాల్సిన పని లేదు. నేను ప్రజల కొరకే బతుకుతున్నాను. మా నాన్న బతికిపోయినాడు, నేను కూడా అట్నే బతుకుతున్నాను అని చెప్పేసి అంటున్నారు.